లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు మళ్లీ మొదలు కానున్నాయా? రేవంత్ గేట్లు పూర్తిగా ఎప్పుడెప్పుడు ఎత్తుతారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి. ఇంతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెబుతున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ శకమిక ముగిసిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. నీటి వాటాల పంపకాల్లో జగన్, కేసీఆర్ లాలూచి పడ్డారని విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. 10 సంవత్సరాల్లో ఏమి చేయని కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఏం చేస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కారు పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని, మెదక్ స్థానం ఒకటి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసిన భువనగిరి, నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదన్నారు వెంకటరెడ్డి. లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు బెయిల్ దొరకదన్నారు. త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమన్న కోమటిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లలో గెలుస్తోందన్నారు. కేసీఆర్ కానీ బీజేపీలో గెలవాలి. 3 నెలల్లో మేము ఏం చేసినాం? పనికిరాని చెత్త బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్, కేసీఆర్ 10 ఏళ్ళ నుండి అధికారంలో ఒక్క పని చేయలేదు. సిలిండర్ 500కి అని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? వాడు మాట్లాడతాడు పనికిరాని వాడు, ఇంకోడు ఉన్నాడు. క్లాక్ టవర్ సెంటర్కే మోడల్గా దాని ఎలివేషన్ కూడా మీకు వచ్చింది. ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్లో ఆ పనులు కూడా సెల్లార్ మొదలైంది. కింద పార్కింగ్ కోసం డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ 13-14 సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళా మహబూబ్ నగర్, మక్తల్, జడ్చర్ల కాన్ఫరెన్స్ పోతున్నాను. మళ్ళీ రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను. ఎల్లుండి భువనగిరిలో ఉన్నది, ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నది మా లక్ష్యం. ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి 1 సీటు కూడా రాదు. ఈ పార్టీ రేపైన బస్సు యాత్రని కట్టబట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్టిఫికేషన్ కానీ, ముచ్చుమర్రి లిఫ్టిఫికేషన్ కానీ, పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపోను, నేను తేల్పాండ్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2 నుంచి 3 సీట్లు దక్కుతాయని జోస్యం చెప్పారు. నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని మంత్రి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల గురించి గుత్తా సుఖేందర్ రెడ్డికి బాగా తెలుసన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చూస్తే ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల వలసలు ఉండబోతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.